ఏమున్నారా నాయనా, లైక్ల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం దిక్కుమాలిన వార్తలు రాసి పబ్లిక్ ని ఎందుకు పరిశాన్ చేసి పాడైతారు? గట్ల గాయగత్తర వార్తలు ఒక్కపారి చూస్తారు, రెండు మాటలు చూస్తే అంత బేకార్ ముచ్చట్లు చల్ అని మళ్ళో పారి చూడని కూడా చూడరు. ఈ వార్త తెలిస్తే షాక్ అవుతారు అని మీద తమ్మునేలు రాసి పెడతారు. ఓపెన్ చేస్తే అందులో ఏముండి పాడు కాదు. గిట్ల అయితేనే అందరు చూస్తారు అనుకునే తట్టుర్రబ్బా. కానీ లెక్క ఏరే ఉంటది, అది మీకెరక మాకెరక. రైట్, ఇప్పుడు మన V6 బల్గం 120 లక్షలు దాటిందుల్లో కొత్త వీడియోలు ఎప్పుడు ఎక్కిస్తారా, ఎప్పుడు చూద్దామా అని మనతోటి లంక పెట్టుకున్న సబ్స్క్రైబర్లు అన్నట్టు. ఇది యూట్యూబ్ లెక్కనే, మళ్ళీ ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, వెబ్సైట్, షేర్ చాట్ లెక్కలు అలాగానే. ఇక ఈ రామ్ లేకుండా 24 గంటలు టీవీలో చూసేటోళ్ళ లెక్కలు కూడా తీస్తే తెలంగాణ #1 మీడియా హౌస్ మనదే, అవగించంత అనుమానమే లేదు. తెలంగాణ ఉద్యమం యాళ్ళ 14 ఏళ్ల కిందట V6 ఛానల్ పుడితే ఒక ఏడాదికి యూట్యూబ్ ఛానల్ తెరిచినాం. ఏడాదిన్నరకే 1,00,000 మంది, 3.5 ఏళ్లకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లతోటి బంగారు బటన్ కొట్టుకొచ్చినాం. అదో రికార్డ్ అయితే మళ్ళీ 3 ఏళ్లకే 50 లక్షల మంది, ఇంకో 3.5 ఏళ్లకు 1 కోటి బల్గం తోటి డైమండ్ ప్లే బటన్ వచ్చిందంటే ఎంత కాయ చేస్తున్నారో చూడుండ్రిగా. ఇప్పుడు 1,20 లక్షల మంది లంక పెట్టుకొని మన వీడియోల కోసం వెయిటింగ్ చేస్తున్నారు అన్నట్టు. మన V6 ఛానల్ అంటే ఒక లెక్క ఉంటది. మళ్ళా మన ఉద్యమానికి కెమెరా అయినాం, మన పండుగకు పబ్బతి పట్టినాం, మన వీరులను దలుచుకున్నాం, మన బతుకును టీవీలకి ఎక్కించినాం. బ్రేకింగ్ల కోసం ఆత్రపడం, రేటింగ్ల కోసం ఉరుకులాడం, మసాలా వార్తలు ఉండము, ఉద్దర ముచ్చట్లు చెప్పాము, సెలబ్రిటీల చుట్టూ తిరగము, పనికిరాని వార్తలు వట్కరంగా వచ్చే మనోళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా లైక్లతోటి లవ్, షేర్లతోటి సేకండిస్తారు అన్నట్టు. పబ్లిక్ కోరుకునేది పబ్లిక్ అక్కడికి వచ్చేది, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చూపిస్తే తప్పకుండా కాయ చేస్తారనేది మన V6 ఛానల్ CEO, చీఫ్ ఎడిటర్ అంకం రవి సార్ గట్టి నమ్మిక. 14 ఏళ్లకెళ్ళి అదే తవ్వలో నడుస్తున్నందుకే దినామింత సబ్స్క్రైబర్లు వెరుక్కుంటా 1,20 లక్షల మంది అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తీన్మార్ వల్ల శనార్తి.